వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా చెన్నూరు రూరల్ పోలీస్ పరిధిలోని మావోయిస్టు ప్రభావిత కోటపల్లి నీల్వాయి పోలీస్ స్టేషన్లను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ ఆకస్మిక తనిఖీ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు రూరల్ పోలీస్ పరిధిలోని మావోయిస్టు ప్రభావిత కోటపల్లి నీల్వాయి పోలీస్ స్టేషన్లని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆకస్మిక తనిఖీ చేశారు. లా అండ్ ఆర్డర్, రికార్డ్ మెయింటెనెన్స్ మరియు విచారణలో అధికారుల పనితీరు తెలుసుకోవడానికి ఒక వివరణాత్మక తనిఖీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ పరిసరాల్ని పరిశీలించిన అనంతరం సిబ్బంది పనితీరు, ఫిర్యాదుదారుల పట్ల వారు ప్రవర్తిస్తున్న తీరు వంటి వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. బాగా ఉంటే రికార్డు సమాధానం సీఏ గారికి ఎస్ఐ గారికి చెప్తే వాళ్ళు చేస్తారు. కానీ ముందు అందరూ వచ్చినప్పుడు గౌరవం ఉంది, కానీ తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయడం. తప్పు చేసిన వాళ్ళు ఉంటే వారికి న్యాయం సీఏ గారికి చేస్తారు, ఎస్ఐ గారికి చేస్తారు. కానీ వచ్చిన వాళ్ళకి గౌరవం ఇచ్చి కూర్చోలేదు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు జీవితం అంతా దోపిడీదారుడుగా ఉందని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. సోమవారం మంచిర్యాల పట్టణంలోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పరిపాలన చాతకాక ప్రజల్ని ఇబ్బందులకి గురిచేస్తూ ఆర్థిక దోపిడీలకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏ పనిలో అయినా కమిషన్ లేనిదే ఆయన పనిచేయడం లేదని ఘాటుగా విమర్శించారు. మహాప్రస్థానం నిర్వహణ పేరుతో వ్యాపారస్తుల్ని వేధించడం సమంజసం కాదని అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అనుచరులు కనిపిస్తే కబ్జాలకి పాల్పడుతున్నారని విమర్శించారు. వైన్ షాప్స్ వద్ద నుండి కూడా 10 లక్షలు ఇచ్చే విధంగా ఎక్సైజ్ శాఖ అధికారులతో వేధింపులకి పాల్పడడం ఏంటని ప్రశ్నించారు. దేశంలో జీఎస్టీ బిల్లు వసూలు, మంచిర్యాలలో పిఎస్ఆర్ వసూలు చేయడం మంచి పరిణామం కాదని అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు వసూళ్ల దందాను ఆపి అభివృద్ధి చేసే విధంగా కృషి చేయాలని హితవు పలికారు. 2028లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఆయన అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆర్థిక దోపిడీని అడ్డుకొని తిన్నదంతా కక్కిస్తామని అన్నారు. అధికారులు కాంగ్రెస్ నాయకుల కోసం పనిచేయకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం పనిచేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచిర్యాలలో ఎటువైపు పోతున్నాయని ఈరోజు యావత్ నియోజకవర్గం, యావత్ జిల్లా ప్రజలు కూడా బాధపడుతున్న సందర్భంలో దేశానికి జిఎస్టీ ఏ రకంగా మరి ప్రభుత్వం జిఎస్టీ వసూలు చేస్తుందో మన మంచిర్యాలలో పిఎస్టీ మరి వసూలు కార్యక్రమం బ్రహ్మాండంగా మొదలైంది. అది ప్రేమ్సాగర్ రావు ట్యాక్స్. ఇది చెప్పుకోవడానికి ఒక ఎమ్మెల్యేగా ఈ రకం చేస్తుందంటే, నేను ఎమ్మెల్యేగా మరి 4 సార్లు గెలిచాను. చెప్పుకోవడానికే నాకే ఒక రకంగా బాధ కలుగుతున్న సందర్భాలు. మంచిర్యాల కొన్ని ప్రాంతాలలో బైపాస్ రోడ్లో ప్రభుత్వ భూమి, ఇతరుల భూమి అనుకోండి, బెల్లంపల్లి చౌరస్తాలో చానేళ్ళ నుంచి డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్ అనుకోండి, తిలక్ నగర్లో డిస్ప్యూట్ ల్యాండ్ అనుకోండి, ఉమ్మర్మే సొసైటీలో మున్సిపల్ సంబంధించిన పార్క్ విషయాలు అనుకోండి, నస్పూర్ కలెక్టరేట్ కాడ ఆ ప్రాంతంలో వెనుక ఉన్న భూమి విషయంలో అనుకోండి, ఇంకా వివిధ ప్రాంతాల్లో ఏ స్థితిలో ఆ వర్గం దగ్గర ఈ గంజాయి బ్యాచ్ని పెట్టి, ఈ గంజాయి బ్యాచ్ ఏదో ఎక్కడ భూముల కాడ సెటిల్మెంట్ కాడ పోవడము, అల్లరి చేయడము, లేకపోతే బెదిరియడము, కొట్టడము, కొట్టిన తర్వాత భయపడి తక్కువకి ఇవ్వడము, కొన్ని భూములలో అయితే కొన్ని భూములలో నాకెంత నీకెంత అని చేస్తున్న సందర్భాలు. బ్రాండ్ షాపులు మన ప్రాంతంలో ఒక ఈ నియోజకవర్గంలో 30 షాపులు ఉన్నాయి. ఒక 5-6 రోజుల క్రితం ప్రేమ్సాగర్ ఎక్సైజ్ అధికారులు ఆఫీసును పిలిపించి నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలి. ఎవరికి? ప్రేమ్సాగర్. అర్జెంటుగా 10 లక్షలు కావాలి అంటే వాళ్ళని ఎట్లా అన్నారు. ఎట్లేంటిది, ఉంటావా పోతావా, వసూలు చేయి. ఆ ఎక్సైజ్ అధికారులు మీటింగ్ పెట్టింది అక్కడ ఆఫీస్లో. కొంతమంది బ్రాంచ్ షాప్ యజమానులు వేయరు.
ప్రేమ్ సాగర్ అడుగుతుండు 10 లక్షలు ఇవ్వాలి, నాకు అంత సంబంధం లేదు సార్. మేము 5 వారు పొత్తుల పేదోళ్ళము నిరుద్యోగులు మేము వసూలు చేసుకుని పొత్తులో పెట్టుకుని అదేం నాకు తెలియదు. పైసలు ఇచ్చిన వాళ్ళు పేర్లు ఇస్తాం, పైసలు ఇయ్యాల పేర్లు కూడా ఇవ్వన్నాడట ఆయన. అంటే ఇది ఏంటిది, ఏ బస్సులు ఇది? ఒకనాడు జుట్టు పన్ను మా చిన్నతనంలో అరకపట్టి ఉండే, జంగలు పోతేనే పైసలు వసూలు చేస్తారు. అప్పుడు జుట్టు పన్ను, ఇలా జుట్టు పన్ను తలదించే దిశగా, అరక పట్టి తల వంచుకునే దిశగా ప్రేమ్ సాగర్ వసూలు చేస్తలేడా? ఇదే నేను ఈసుగా చెప్తున్నా, ఈసుగదని చెప్తలేము దయచేసి. ఇలా ప్రజలకు, ఇలా మేధావులకు, ఇలా వ్యాపారం అందరికీ నేను చెప్పడం జరుగుతుంది. ఇది వాస్తవమైన మాట చెప్తున్నాను. మరొక మాట, శ్మశాన వాటిగా 2,60,00,000 నుంచి 11,50,00,000 అయింది. దానిలో గోల్మాల్, దాన్ని కూడా ఇసిపెట్టేది లేదు. అధికారులు తప్పు చేస్తే డెఫినెట్గా సస్పెండ్ కాక తప్పదు. వాళ్ళు రిటైర్ అయితే వాళ్ళ ఇది కూడా రికార్డ్ చేస్తాం, వీళ్ళు పెన్షన్ కూడా రికార్డ్ చేస్తాం. అందులో ఏం చేసింది అయ్యాల? మంచితనం పిలిపించాడు, మావాడి సంఘం పిలిపించాడు, దాన్ని మెయింటైన్ చేయాలి. మీ మావాడి సంఘం నెలకి 1,00,000. మళ్ళీ వాళ్ళు ఒప్పుకొని వేరు, వాళ్ళు 3 నెలలు అనుకున్నారట. మళ్ళీ వయసును పిలిపించారు, గట్లెట్లా అన్నారు, ఏందే మావాడిలో తక్కన ఒప్పుకున్నారు, మీరెందుకే ఒప్పుకోరు అన్నారట. వీళ్ళు ఒప్పుకున్నారు, వీళ్ళ కులం 1,00,000. వీళ్ళు డిస్కషన్ ఏమన్నారు, మాట్లాడి మేము 3 నెలలు అనుకున్నాం, 3.5 సంవత్సరాలు అనుకోలేదు, ఇది ఎట్లా అని వాళ్ళు అన్నారు. ఇది వెనక బంగారం దుకాణం పోలు, వాళ్ళు 1,00,000. ఎన్ని 3 అంటే వ్యాపారస్తుల మీద ఈర్ష్య కొద్దీ, కొమట్ల మీద ఈర్ష్య, మారుల మీద ఈర్ష్య, బజార్ మీద ఈర్ష్య కొద్దీ 3 లక్షలు ఇంకో 2 లక్షలు 5 లక్షలు వసూలు చేస్తారట. ఇది మెయింటైన్ చేయాలా, అందుకోసం డబ్బులు కావాలని ప్రేమ్ సాగర్ అడిగిండు, ఒప్పించుకుంటూ బహుశా ఇచ్చే కార్యక్రమం మొదలైంది కావచ్చు. ఒక దిక్కు మున్సిపాలిటీకి ఏం చెప్తుండు, ఇది మీరే మెయింటైన్ చేయాలి, నాకు సంబంధం లేదని అటు చెప్పుకుంటూ ఇటు వసూలు చేసుకుంటూ, ఈ డబ్బు శ్మశాన వాటికల డబ్బులు కూడా ఒక రకంగా కట్టడంలో డబ్బులు కొట్టేశాడు. ఇప్పుడు వసూలు చేసి కూడా జేబులో పెట్టుకుని ప్రేమ్ సాగర్ అవునా కాదన్న సంగతి కూడా చెప్పడం జరుగుతుంది. ఇలా మరి ఇలా ప్రభుత్వం ఉంది, పోలీస్ సహకరిస్తుంది, రెవెన్యూ సహకరించకపోవచ్చు, అవుతుంది. ఎప్పటి వరకు ఉంటాయి ఈ భూములు? నేను చెప్తున్నా ఈ సందర్భంలో, ఒకనాడు దివాకర్ రావు అందరికీ మంచోడు, చెడ్డు అని కూడా నేను మంచోడిని. కానీ 2028లో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, ఇక్కడ గులాబీ జెండా ఎగురుతుంది, ఇక్కడ మేమే ఇక్కడ గెలుస్తాం. ఇది డిమాండ్ చేస్తున్నాను. నేను తీసుకున్న పైసలని వాపసు చేయకపోతే ఎప్పటికీ మొన్న మా ప్రభుత్వం మేము మారిపోలేదు, మేము ఉన్నామా? 14 నుంచి 20 ఉన్నాం కదా, 24 దాకా ఉన్నాం కదా. నీ ప్రభుత్వం ఉంటుందా? నీ ఎప్పుడు మారుతుంది. మరి ఈ పైసలు ఎవరెవరి దగ్గర ఇవ్వాలి, నువ్వు కానీ నీ దగ్గర మనుషులు కానీ ఎక్కడెక్కడ డబ్బులు వసూలు చేస్తుంటారు, ఎక్కడెక్కడ సెటిల్మెంట్ చేస్తున్నారు. ఇవన్నీ మళ్ళా 2028లో నువ్వు పెట్టించిన కేసులు, పైసలు తీసుకొని పైసలు పెట్టించిన వాళ్ళందరితో కేసులు పెట్టించి వడ్డీతో సహా మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి పోలీసులు పెట్టించి వాళ్ళందరికీ న్యాయంగా, అది కూడా తప్పు చెబితే ఇప్పాను, అది కూడా న్యాయంగా ఇప్పించే కార్యక్రమం 2028లో అది కూడా చెప్తున్నాను. ఇవాళ భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్కు బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అకాల వర్షానికి నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మాధవరపు వెంకటరమణారావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు యనగందల కృష్ణమూర్తిలు మాట్లాడుతూ, ఈ మధ్య కాలంలో అకాల వర్షానికి మంచిర్యాల జిల్లాలో హాజీపూర్, లక్షెట్టిపేట్, దండేపల్లి జిల్లా వ్యాప్తంగా నష్టపోయిన మొక్కజొన్న, వరి పంటలు నేలకొరిగి అపార పంట నష్టం జరిగిందన్నారు. మరో 15 రోజులైతే చేతికొచ్చే సమయంలో రైతుల పంట భూమి పాలై రైతులు ఆవేదనకి గురవుతున్నారని, 6 కాలం కష్టపడి సుమారు ఎకరానికి 50,000 పెట్టుబడి పెట్టి రైతులు నష్టపోయారని, వెంటనే యుద్ధ ప్రాతిపదికన సంబంధిత అధికారుల చేత సర్వే చేపించి ప్రభుత్వం తరపున రైతులకి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మరికొద్ది రోజుల్లో నేల కొరిగిన పంట పశుగ్రాసంగా మారి అంచనా వేయడం కష్టమవుతుందని, కాబట్టి వెంటనే అధికారులతో క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనా వేసి రైతులకి
వారికి సకాలంలో పరిహారం అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు మూటపలుకుల తిరుపతి, బీజేపీ మండల అధ్యక్షుడు గడ్డం స్వామిరెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొలిశెట్టి అశ్విన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు రాయలి మల్లేష్, కోటె ప్రశాంత్, మండల నాయకులు అంకం శ్రీనివాస్, బొడ్డు తిరుపతి, చెల్మెల శ్రీనివాస్, రైతులు గంగారెడ్డి, మల్లేష్, శ్రీనివాస్, రాజేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మరి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రైతుల పక్షాన. మరి మొన్న కురిసినటువంటి వర్షాలకు ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించకుండా, అధికారులను అలర్ట్ చేయకుండా, ఎక్కడ కూడా ఏ గ్రామంలో ఏ రైతు ఎన్ని ఎకరాలు వరేసిండు, ఎన్ని ఎకరాలు మక్కేసిండు, ఎన్ని ఎకరాలు మరి ఇతర పంటలు సాగు చేసిండు అనేది కూడా ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారుల దగ్గర ఏమాత్రం కూడా రికార్డు కానీ ఎలాంటిది లేదు. ఇప్పటికీ వాస్తవంగా ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుల వారు రమణ గారి నాయకత్వంలో మరి ఇప్పుడు ఇచ్చినటువంటి కలెక్టర్ గారి దృష్టిలో పెడితే వారికి కూడా సమాచారం ఏముంది అంటే అసలు మక్క అనేది ఈ ప్రాంతంలో లేదు అన్నట్టుగా వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే చాలామంది మరి మొన్న నష్టపోయినటువంటి మా జిల్లా అధ్యక్షుల వారు మరి నిన్న సందర్శించినటువంటి మక్క పెనలు మరి జిల్లాలో లేవా అనేది మరి మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మరి అధికారులను అడగడం జరుగుతూ ఉంది. గతంలో మరి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో రైతు భరోసా అని అట్లా రైతులను మోసం చేసింది. ఇప్పటికీ రైతు భరోసా పథకం లేదు. తర్వాత రైతులకు 2 లక్షల రుణమాఫీ అనేది అది లేదు. ఈరోజు మరి ప్రకృతి వైపరీత్యాల దాని దృష్టిలో మరి రైతులు చాలా నష్టపోయడం జరిగింది. మరి ఈ విధంగానన్నా మళ్ళీ రైతులను ఆదుకుంటుందని చెప్పి ఒక ఆలోచన మేరకు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే ఆలోచనతో ఇవాళ మరి కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మరి తొందరగా స్పందించి అధికారులను అలర్ట్ చేసి మరి ఏ గ్రామంలో ఏ రైతు ఎంత నష్టపోయిండు అనేది అంచనా వేసి దాని యొక్క అంచనా రిపోర్ట్ అంతా కూడా ప్రభుత్వానికి తీసుకెళ్ళి మరి వెంటనే ప్రభుత్వ పరంగా రైతులను ఆదుకోవాల్సిందిగా మరి మేము విన్నవించుకుంటూ మరి ఈ యొక్క కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వారికి మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మధ్య జరిగిన అకాల వర్షంతో హాజీపూర్ మండలం, లక్షపేట, దండపల్లి, మంచిర్యాల జిల్లాలో చాలా ప్రాంతాల్లో అకాల వర్షం పడి వరి మరియు మక్క పంట, చేతికి వచ్చే పంట పూర్తిగా నేలపాలైపోయింది. అకాల వర్షం ద్వారా పంట నష్టం ద్వారా రైతు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. నష్టం జరిగి ఇన్ని రోజులు అవుతున్నా అసలు యుద్ధ ప్రాతిపదికన వెంటనే స్పందించాల్సిన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ మొద్దు నిద్రపోయి ఇంతవరకు కూడా వచ్చి క్షేత్రస్థాయిలో వచ్చి నష్టపరిహారాన్ని అంచనా వేసి రైతుకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వము ఇంతవరకు కూడా ఆ చర్యలు చేపట్టకపోవడం చాలా బాధాకరం. దీన్ని దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రమణారావు గారి నాయకత్వంలో ఇక్కడ ఈరోజు కలెక్టర్ గారికి మేము మెమోటం ఇవ్వడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసేది ఒకటే, రైతులను ఆదుకోండి. ఇప్పటికే ప్రకృతి రైతులు నష్టపరిచింది. ప్రకృతి నష్టపరిచిన దాన్ని ప్రభుత్వం కూర్చాలి. ప్రభుత్వం కూడా ఆలస్యం చేసినట్టయితే ఆ రైతు నష్టాన్ని అంచనా వేయడం తప్పుతుంది. తద్వారా రైతు అన్యాయం అయిపోతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన వెంటనే నష్టపరిహారం అంచనా వేసి రైతుకు తగు నష్టపరిహారం కేటాయించి రైతును ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు మంచిర్యాల జిల్లా భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి మొన్న కురిసినటువంటి అకాల వర్షం కారణంగా ఈ జిల్లాలో ముఖ్యంగా హాజీపూర్, లక్షడిపేట, దండపల్లి మండలాల్లో ఉన్నటువంటి మొక్కజొన్న మరియు వరి పొలాలు మరి తీవ్ర నష్టం జరిగింది. ఈ యొక్క నష్టం జరిగినటువంటి రైతులకు ఆదుకొని వాళ్లకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఈ ప్రభుత్వం అందించాలని ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి అకాల వర్షం గురించి రైతుల యొక్క పంట తీవ్ర స్థాయిలో నష్టం జరిగినప్పటికీ కూడా ఈరోజు క్షేత్ర స్థాయిలో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వెళ్ళి వాటిని చూసి రైతులకు భరోసా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి, చేతలు మాత్రం సెక్రటరియట్ గేట్లు కూడా దాటట్లేదు. ఈరోజు అకాల వర్షం గురించి ఇంత రైతుల యొక్క ఆవేదనకు గురవుతున్నప్పటికీ కూడా ఈరోజు కనీసము పర్యటనకు వచ్చి క్షేత్రస్థాయిలో మరి యొక్క రైతులను ఆదుకున్నటువంటి పాపాన పోలేదు. ఈరోజు అధికారులు
తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడం కారణంగా ఈరోజు కలెక్టర్ ఆఫీసులో అసలు మొక్కజొన్న రైతులు ఎవరు కూడా వేయలేదు కదా అని కలెక్టర్ గారు సమాధానం ఇస్తూ ఉన్నారు. ఈరోజు తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి ఈ యొక్క సంబంధిత అధికారులను కఠినంగా శిక్షించి వాళ్ళను సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఫసల్ బీమా యోజన పథకం ఏదైతే ఉందో ఈరోజు మంచిర్యాల జిల్లాలో దాన్ని అమలు చేసే బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం పైన ఉందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 6 కాలం కష్టపడి సుమారు ఒక ఎకరానికి 50,000 పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చేటువంటి సమయంలో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు నష్టపోయి ఆత్మహత్యలకు గురవుతూ ఉన్నారు. మరి యొక్క నష్ట పరిహారాన్ని పూడ్చేటువంటి బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం తీసుకోవాలి. ఈ ప్రభుత్వము అధికారులు అందరూ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం వల్ల ఈరోజు రైతుల యొక్క ఆత్మహత్యలు తగ్గడం లేదు, రైతుల యొక్క బాధలు పోవట్లేదు. కాబట్టి తక్షణమే ఈ యొక్క సమస్యలు పరిష్కరించి ఈ యొక్క నష్టపోయిన ప్రతి ఎకరానికి రైతులందరికీ కూడా 50,000 నష్టపరిహారం చెల్లించాలని భారతీయ జనతా పార్టీ మరియు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. చెన్నూరు మున్సిపాలిటీలో పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేసేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. చెన్నూరు మున్సిపాలిటీలో పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిల్ని వసూలు చేసేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెల చివరిలోగా 100% వసూళ్లే లక్ష్యంగా అధికారులు వివిధ రకాల ప్రణాళికలు రూపొందించారు. తాజాగా చెన్నూరు ఫారెస్ట్ డివిజన్ కార్యాలయం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయ పన్ను చెల్లించడం లేదని కార్యాలయానికి తాళాలు వేసిన మున్సిపల్ అధికారులు గత 8 సంవత్సరాలుగా 3,43,000 బకాయిలు ఉన్నాయని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. గతంలో నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో అధికారులు తాళాలు వేశారు. కార్యాలయానికి తాళాలు వేయడంతో కార్యాలయం ఆవరణలో బయట అటవీ శాఖ అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. చూడే అన్న రైట్ అట్లే పట్టు ఐదు పెట్టి చూడదు వెంకట వేసుకోమంటున్నారా నాకు వేసుకోమంటున్నారా అది కూడా సిస్టమ్ మేము సామాన్లు తీసుకోవట్లేదండి. మేము సామాన్లు కేవలం లాస్ట్ మాత్రమే వేయడం జరిగింది. ప్రాపర్టీ తీసుకెళ్తే ఏం ప్రాపర్టీ ఏం తీసుకున్నాం ఏంటి ప్రాపర్టీ కాదు కదా. మూవల్ ఇమూవల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీస్ అంటే 2 ఉంటాయి, మూవల్ ఇమూవల్ ఉంటాయి. ఇది దేనికి మూవ్ చేస్తున్నాం మీరు సంతకాలు పెట్టరా. మేము సామాన్లు తీసుకెళ్ళిపోతున్నాం ఒక్కటి చెప్పాను. కేవలం మేము వేసిన లాక్ మాత్రమే, ఎటువంటి సామాన్లు తీసుకెళ్ళలేదు. కేవలం ఆఫీస్కి లాక్ మాత్రమే వేస్తున్నామని మాత్రమే చెప్పడం జరిగింది. దానికి విట్నెస్ ఎందుకు అవసరం సార్? ఇప్పుడు మీరు పెడితే ఏమవుతుంది? మీరు కాదు విట్నెస్. అక్కడ మీరున్నారు సీజ్ చేసేటప్పుడు కూడా మేమున్నాం. ఇంకేం కావాలి? ఇది సరైన పద్ధతి కాదు. ఇది సరైన పద్ధతి కాదు. సీజ్ చేసినప్పుడు అక్కడ పంచుల సంరక్షణలో సీజ్ చేసి మేము కన్సల్ట్ వాళ్ళ సంతకాలు తీసుకోవాలి. అది వేరేది, మీ పద్ధతి అది వేరు. మేము సామాన్లు తీసుకెళ్తే మీరు అన్నట్టుగా ఇన్ని బల్లలు, ఇన్ని చైర్లు ఇవి ఉన్నాయి, ప్రింటర్స్ అవి ఉన్నాయి. ఇది పద్ధతి కాదు. ఇది పద్ధతి కాదు. ఇది పద్ధతి కాదు. ఇది మీరైతే వీడియో తీసుకోండి బాబు, వాళ్ళు పెట్టండి అన్నారు. దీనికి ఏంటంటే బయట నుంచి అవసరం లేదు. మనం ప్రాపర్టీ ఏం తీసుకోపోవట్లేదు. కేవలం ఉన్న ఆఫీసులకి తాళాలు వేస్తున్నాం అంతే. సాయంత్రం వచ్చి
చిన్నది ఏదైనా ఉందో ఆవులకు కట్టడం చేయడం డిమాండ్ నోటీస్ నెమ్మదిగా నేను ఇంత పేమెంట్ ఉంది నోటీస్ తప్పించి విషయం ఏంటంటే మీకు నేను సమయం ఇచ్చి మీరు ఇంత కట్టడానికి చెప్పినప్పుడు మీరు దాన్ని ప్రాసెస్ చేసుకుంటూ వెంటబడితే నాకు తెలిసి మేబీ అంత క్లియర్ అయిపోతుంది. నేను చేస్తాను అక్కడ మాట్లాడడానికి వెళ్ళిందో నాకు సాక్షి అవుతుంది నాకు చెక్కిస్తారు అని అంటే అదే చెప్తున్నా నాకు చెక్కిస్తారంటే ఎంతసేపు నేను ఇక్కడే ఉంటాను దాన్ని నేను ఇబ్బంది అర్థమవుతుందా? ఎన్నిసార్లు మేము వచ్చినాం రిక్వెస్ట్ లెటర్లు ఇచ్చినాం చేసినాం మళ్ళీ ఇంకో రోజు అంటే గవర్నమెంట్ అనేది నాకేమైనా ఫ్రీ ఇవ్వట్లేదు, నా ఎలక్ట్రికల్ బిల్ ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదు. అట్లా కాదు, కార్పొరేషన్ ఏదన్నా గవర్నమెంట్ కింద చెప్తుంది కదా, అట్లా కాదు. అంతేందుకు నాకు ఇవాళ బిఎస్ఎన్ఎల్ కూడా నాకు ఎక్కువ రోజుకి ఇచ్చింది, రేపు మధ్యాహ్నం కట్టకపోతే అది సీజ్ చేస్తాను నేను, 40 లక్షల రూపాయలు ఉంది. అట్లాంటిది ఏం లేదు, నేను వెయిట్ చేస్తాను. కూర్చో. ప్రతి ఒక్కరూ జీవిత బీమా పాలసీ కలిగి ఉండాలని ఆదిలాబాద్ టీజీబీ రీజనల్ మేనేజర్ దాముక ప్రభుదాస్ అన్నారు. ప్రతి ఒక్కరూ జీవిత బీమా పాలసీ కలిగి ఉండాలని ఆదిలాబాద్ టీజీబీ రీజనల్ మేనేజర్ దాముక ప్రభుదాస్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కిష్టాపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో దేవునిగూడ గ్రామానికి చెందిన అజ్మీరా రామ్ సింగ్ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ చేసి మృతి చెందగా వచ్చిన 10 లక్షల బీమా చెక్కును మృతుని భార్య రంగికి సోమవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అర్హులైన రైతులు, ఇతర వ్యక్తులు ప్రమాద బీమా, ఆరోగ్య బీమా చేసుకోవాలన్నారు. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఎంతో లాభమని ఆయన చెప్పారు. ప్రమాద బీమా, ఆరోగ్య బీమా వల్ల కలిగే లాభాల గురించి ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో టీజీబీ సీనియర్ మేనేజర్ రవికుమార్, ఎస్బీఐ జనరల్ మేనేజర్ సమీర్, ఐకేపీ ఏపీఎం బుచ్చన్న, కిష్టాపూర్ శాఖ టీజీబీ మేనేజర్ రమణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చిలుకూరి బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో మిత్ర బృందంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ ప్రధాన అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 7వ తారీఖున నాపై జరిగిన భయంకరమైన దాడి నుంచి ఆ స్వామి నన్ను కాపాడిన స్వామి పాదపద్మములకు నమస్కరించాలని తిరుమలకు వచ్చినట్లు తెలిపారు. అద్భుతమైన ఆశీర్వాదం, స్వామివారి కళ్ళలో అనుగ్రహం కనిపించిందన్నారు. స్వామివారి హుండీ కానుకల్ని ఇతర కార్యక్రమాలకు వాడకుండా ఆధ్యాత్మిక విషయాలు పెంపొందించే రీతిలో సనాతన ధర్మాన్ని పెంపొందించే విధంగా కృషి చేయాలని సూచించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిరోజు చిలుకూరులో నేను ఆరాధిస్తున్నటువంటి ఆ స్వామివారిని భూలోక వైకుంఠంగా ఎంచుకున్నటువంటి తిరుమల క్షేత్రంలో దర్శించాలని కోరిక మొన్న ఫిబ్రవరి 7వ తారీఖు నాడు నా మీద జరిగినటువంటి భయంకరమైన దాడి నుంచి నన్ను కాపాడినటువంటి ఆ స్వామివారి పాదపద్మాలకి ఒకసారి నమస్కరించాలని మనసులో కలిగింది కాబట్టి ఇవాళ స్వామివారి దర్శనానికి వచ్చాను. అద్భుతమైన ఆశీర్వాదం, స్వామివారి కళ్ళల్లో వాత్సల్యం కనిపించింది, స్వామివారి కళ్ళల్లో అనుగ్రహం కనిపించింది. ఇవాళ బోర్డు మీటింగ్ జరగడం కూడా ఒక యాదృచ్ఛికమైనటువంటి విషయం. నేను తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లని, బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఉండేటటువంటి ప్రస్తుత బోర్డు వాళ్ళని అభినందిస్తూ చాలా జాగ్రత్తలు పాటించాలని ప్రార్థిస్తున్నాను. ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే ఎన్నో కోర్టు తీర్పుల్లో స్వామివారి యొక్క భక్తులు సమర్పించినటువంటి కానుకలతో వచ్చినటువంటి సొమ్ముని వేరే ఇతర కార్యక్రమాలకి వాడకుండా
ఇప్పుడు రోడ్ల నిర్మాణానికి కానీ వేరే దానికి దేనికి వాడకుండా ఆధ్యాత్మిక విషయాన్ని పెంపొందించే రీతిలో, మన ధర్మరక్షణ కోసం పెంపొందించే రీతిలో వేద ఆశీర్వాదాన్ని, వేద మార్గాన్ని ప్రతిష్టాపన చేసే రీతిలో వాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అక్కడక్కడ దేవాలయాల్లో ఉండేటటువంటి నిత్య కైంకర్యాలకి అవసరమైనటువంటి నిధులని సమకూర్చాల్సినటువంటి బాధ్యత ఆ స్వామివారి పైన ఉంది కాబట్టి ఆయన మార్గాన్ని అనుసరించేటట్టుగా ఈ బోర్డు తీర్మానాలు చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఇంతవరకు దర్శనం సుజావుగా జరిగింది, బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు కనిపించాయి. ఇది ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని పెద్దపల్లి పట్టణంలో ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని పెద్దపల్లి పట్టణంలో ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ లోని సచివాలయాన్ని ముట్టడికి పిలిపించిన ఆశా వర్కర్లను ముందస్తుగా పెద్దపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆశా వర్కర్లు మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లకి కనీస వేతనం 18,000 రూపాయలు చెల్లిస్తానని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందు హామీ ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 18,000 రూపాయల జీతం ఇవ్వాలంటూ వారి సమస్యల్ని పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. పెద్దపల్లి ఆశా వర్కర్స్ మేము. అయితే ఈరోజు మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి మాకు పిలుపు వచ్చింది, సచివాలయం ముట్టడి కొరకు రమ్మనేసి ఆశాలందరినీ జీతాల గురించి. అయితే మేము 20 సంవత్సరాల నుండి ఆశా వర్కర్గా పనిచేస్తున్నాము, కానీ మాకు పారితోషికం కిందనే డబ్బులు ఇస్తున్నారు, ఫిక్స్డ్ వేతనం లేదు. అయితే మేము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకు మాకు ప్రభుత్వం ఏమి హామీ ఇచ్చిందంటే, మీరు ప్రభుత్వం ఇట్లా మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు ఆశాలకి ఫిక్స్డ్ వేతనం 18,000 ఇస్తాము, మీరు మన ప్రభుత్వం వస్తే అనేసి మాకు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండు. ఆ హామీ కొరకు మేము ఇప్పటి నుండి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి 1 సంవత్సరం నుండి ప్రతిసారి వెళ్ళి కమిషనరేట్కి కూడా వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము, కానీ ఇంతవరకు మా సమస్యలు ప్రభుత్వం పరిష్కరిస్తలేదు. ఇకనైనా మా సమస్యలు పరిష్కరించి మా ఆశా వర్కర్స్కి ఉద్యోగ భద్రత, ఇన్సూరెన్సు కల్పించాలని, 18,000 ఫిక్స్డ్ వేతనం మాకు ఇవ్వాలని, మా న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని మా ఆశా వర్కర్లు అందరం కలిసి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.